ప్రవర్తించే నేను ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు గారు అనో అన్నగారు అనో సంబోధించడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆ మనిషి ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి, తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి చెందినటువంటి ఒక ధృవతార, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఎన్నో కథలు విన్నాను ఆయన గురించి. నాన్న చెప్పినప్పుడు, అమ్మ చెప్పినప్పుడు, అప్పుడప్పుడు బాబాయ్ చెప్పినప్పుడు, మా బాబాయ్లు చెప్పినప్పుడు, మా అత్తలు చెప్పినప్పుడు. కానీ ఎంత విన్నా నాకు తెలిసి ఆయన చరిత్ర గురించి మనకి తెలియాల్సింది చాలా మిగిలిపోయి ఉంది. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాల్మీకి మహర్షి రామాయణం రాసే ముందు బహుశా ఎవరో ఒక వ్యక్తి ఆయన అడుగుంటారేమో, అయ్యా ధర్మం మూర్తి భవించేలాగా, ధర్మం కనబడేలాగా, మనకి నిలువెత్తు ధర్మంతో ఏ మానవుడు ఈ భూలోకంలో లేడా అని. ఎందుకు లేడయ్యా, అదిగో శ్రీరామచంద్రుడు అని చెప్పి రామాయణం రాయడం జరిగింది. ఆయన అవతారాన్ని వదిలేసిన తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కూడా అడిగారేమో, మళ్ళీ అలాంటి ధర్మమూర్తిని మనం చూడమా, మళ్ళీ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మనం చూడలేమా అని ప్రతి తెలుగువాడి ఆర్తనాదంలో నుంచి ఆ శ్రీరామచంద్ర ప్రభు కటాక్షంతోనే 1923 మే 28న నిమ్మకూరు అనే గ్రామంలో ఒక ధృవతార వెలిసింది. ఒక గొప్ప తండ్రే కాదు, ఒక గొప్ప బిడ్డే కాదు, ఒక గొప్ప నటుడే కాదు, ఒక గొప్ప నాయకుడే కాదు. వీటన్నిటికంటే ముఖ్యం, తెలుగు వాళ్ళు అని కూడా మనల్ని సంబోధించని రోజుల్లో, పక్క రాష్ట్రం వాళ్ళ పేరిటతో మనల్ని పిలిచిన రోజుల్లో, ఇదిరా తెలుగువాడి గౌరవం, ఇదిరా తెలుగువాడి పౌరుషం, ఇదిరా తెలుగువాడి ఖ్యాతి అని తొడకొట్టి ఈరోజు తెలుగు వాళ్ళం అని గర్వంగా మనం చెప్పుకుంటున్నామంటే దానికి త్యాగం చేసిన ఎందరో మహానుభావులు. అందులో నందమూరి తారక రామారావు గారు ఒక ప్రముఖుడు. ఇది మాకు తెలిసింది. మరి రేపొద్దున మా పిల్లలు మమ్మల్ని అడిగితే, నాన్న అలాంటి ధర్మమూర్తి ఉన్నాడా, అప్పుడు నేను గర్వంగా చెప్తాను, ఇంకా పుట్టలేదేమో నాన్న, కానీ మా తాత గురించి మీ తాత చేసిన చిత్రం ఉంది అని మాత్రం వాళ్ళకి చూపించుకుంటాను నేను. ఆ మహానుభావుడి చరిత్ర మా తర్వాత తరానికి కూడా తీసుకెళ్తున్నందుకు నిజంగా బాబాయ్ మిమ్మల్ని అంటే ఇంకా ఏమనాలో, ఎంత చెప్పినా, ఎంత మీ గురించి పొగిడినా సరిపోదు బాబాయ్. భావి తరాల వాళ్ళకి మీరు ఒక మహానుభావుడి చరిత్రని అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది బాబాయ్. ఈరోజు ఈ స్టేజ్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు. కాసేపు నేను ఎన్నో చిత్రాలు చూశాను ఆయనవి, కానీ మొట్టమొదటిసారి నేను మా తాతగారిని చూసుకున్నాను ఆయనలో. ఈ చరిత్రని భావితరాలు వారికి అందిస్తున్నందుకు ఈ చిత్రం విజయం సాధించాలి అని నేను కోరుకోనండి. ఎందుకంటే ఈ చిత్రం విజయం సాధించాకే మొదలైంది. చరిత్రకి విజయాలు అపజయాలు ఉండవు, చరిత్ర సృష్టించడమే ఉంటుంది. బాబాయ్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి పార్టీ దగ్గర విషయం మీరు ఏ రోజైనా మాట్లాడారా? మీరు ఏ రోజు మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఎన్టీ రామారావు గారి నుంచి కొన్నిట్లో సంబంధించి దాన్ని తీసేసిన వల్ల మేము ఎన్టీ రామారావు గారిని తగ్గించినట్టు కాదు. మీరు గతంలో ఎన్టీ రామారావు పేరు తీసి నెహ్రూ పేరు పెట్టినప్పుడు, కాంగ్రెస్ పార్టీ పేర్లు పెట్టినప్పుడు ఏడదాంకున్నారా? మీరు ఏడదాంకున్నారంట. అప్పుడు ఏమి దాంకోలా, అప్పుడు మాత్రం అసలు దాంకున్నారు.
శంషాబాద్కి ఇది పెట్టినప్పుడు అక్కడెక్కడ పోయారు? అప్పుడు మాత్రం దాముకున్నారు. ఈరోజు ఎస్ దానికన్నా పెద్ద గౌరవం ఇస్తున్నాం, దానికన్నా కూడా ఇంకా ఎక్కువ గౌరవం ఇస్తాం ఎన్టీ రామారావు గారు. దానికి సంబంధించి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం. అంతే తప్ప దానికి స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఒక దీని మీద ఒక ఇది చెప్పాడు. దాన్ని తీసుకొచ్చి ఒకడు చూస్తే ఏం మాట్లాడాడు? దేవుడి స్క్రిప్ట్ అంట. రే దేవుడి స్క్రిప్ట్ ఏందో ఎప్పప్పుగా ఊరినే దేనికి నా సమగ్రంగా దేనికి మాట్లాడతారు? మీ బతుకులంతా పాపం అతన్ని చంపారు, అతని మీద చెప్పులు వేసారు, ఆయన మానసికంగా ఏడిపించారు. ఈరోజు మళ్ళీ ఆయన మీదే రాజకీయాలు చేస్తున్నారు. మారరా మీరు? మీ బతుకులు నా సౌరంగా ఎన్టీ రామారావు ఫోటోని పక్కన పెట్టి రాజకీయాలు చేయండి రా. మీ బతుకులు ఏంది? 20-30% ఓట్ షేర్ కూడా 10%కి వస్తారా మీరు? చంద్రబాబు నాయుడునే మెయిన్ ఫోటోగా పెట్టి ఎన్టీ రామారావు ఫోటో తీయండి ఆడి నుంచి 10% మీ బతుకులు. మీరా మాట్లాడేది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు గర్వంగా చెప్తాం. ఒక మహనీయుడు పేరు, జిల్లా పేరు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీరు ఆలోచన, అసలు ఎందుకు భారతరత్న మీద కనీసం పార్లమెంట్లో కూడా విగ్రహానికి ఆయన కూతురు పాపం కొట్లాడింది, ఆయన కూతురు పెట్టించుకోగలిగింది. కానీ నువ్వు పొత్తున్నావు, దాదాపు నా వల్లే కేంద్రంలో నేను నడిపించానని చెప్పావు. విగ్రహం పెట్టావా? పార్లమెంట్లో విగ్రహం పెట్టావా? పెట్టిలా. నువ్వు కేంద్రంతో నీ పొత్తుతోనే కదా దాదాపు 14 సంవత్సరాల కేంద్రంతో దాదాపు 10 సంవత్సరాలు పొత్తుతో నడిచావు కదా. 2014 నుంచి 2017 దాకా పొత్తే. 96 నుంచి నేను పెట్టిన గవర్నమెంటే 2024 దాకా తప్పిటేసుకున్నావు. ఏం భారతరత్న ఎన్టీ రామారావుకి ఏ రోజైనా సరే సిఫారసు చేసావా? చేయలా. ఎందుకు? చేస్తే ఇంకొకరు తీసుకుంటారేమోనని. నీ బతుక్కి ఏ రోజు కూడా అంతెందుకు? గత 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్, అన్నా అంటే ఎవరయా? ఏ అన్నా? ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చుగా, ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చుగా. అన్న అంటే ఇప్పుడు రేపు పొద్దున్న చెప్తారు లోకేష్ అన్న, చంద్రన్న, ఆయనే చెప్పుకుంటున్నారు కదా, చంద్రన్న కానుకొని పెట్టారు కదా. ఏ అన్న? చంద్రన్న, లోకన్న, పప్పన్న, బాలన్న, ఏ అన్న? ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చు కదా. ఎత్తిపోయిన పథకాలకంతా పాపం ఆయన పేర్లు, కొరవ పేర్లంతా ఈయన పేర్లు. నువ్వేం పెట్టావు 5 సంవత్సరాల్లో చెప్పు అడుగుతున్నా. ఒక మహత్తరమైన పేరు పెట్టావా? ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకొచ్చారబ్బా? ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు 2016-14లో దాన్ని ఏం పథకం కింద మార్చారు? ఎన్టీఆర్ పథకం కింద పెట్టారా లేదా? ఒక మహత్తరమైన కార్యక్రమం ఈరోజు ఆరోగ్యశ్రీ భారతదేశంలో పేటెంట్ రైట్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని తీసి మీరు ఏం మార్చారు? ఎన్టీఆర్ది మార్చుకోలా? మేము ఆ రోజు మాట్లాడలేదే. మీరన్నీ శాశ్వతని ఎప్పుడు పెట్టరు. ఈరోజు కూడా అన్న క్యాంటీన్ అని పెట్టారు. ఎవరే అన్న? ఏ ఎన్టీఆర్ క్యాంటీను పెట్టుండొచ్చుగా, ఎన్టీఆర్ గౌరవం ఇచ్చి ఉండొచ్చుగా. ఏమో ఎత్తిపోయినవన్నీ ఈయన, కొరవన్నీ ఈయన అనమాట. చంద్రన్న కానుక, చంద్రన్న కేంద్రం చూసుకోండి, చంద్రన్న బీమా ఏమబ్బా మీరు ఇచ్చారా? ఎన్టీ రామారావుకి ఈరోజు ఇది భారతదేశంలోనే ఎన్టీ రామారావుని కేవలం రాజకీయం కోసం తప్ప ఆయన్ని పైకి, ఆయన పేరుని ఉన్నత స్థాయికి ఓర్చుకోలేని, సహించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరే. పాపం నందమూరి పార్టీ లాస్ట్కి ఏమైందయ్యా? నారావారి పార్టీ అయింది. మనవాళ్ళలో అది కొట్లాడండి ఫస్ట్ మీరు. నందమూరి దానికి ఒక బ్రాండ్ ఉంది, దానికి ఒక దమ్ము ఉంది. ఆయన మనవాళ్ళుగా పుట్టి ట్వీట్లు కాదు, ఆ పార్టీ మీది. నందమూరిపై లాస్ట్కి నారావారి అయిపోతుందిరా నాయన. ఫస్ట్ దానికోసం తొడలు కట్టండి రా. ఊరికినే సౌండ్లు ఎందుకు? తొడ దానికి కొట్టండి. ఇది మా తాత పార్టీ, నందమూరి పార్టీ అన్నది ఫస్ట్ దాన్ని లాక్కుండ్రా నాయన. కాబట్టి ఎన్ని కాకుండా వాళ్ళకి చెప్తున్నా. కాబట్టి ఆ నందమూరి వంశాన్నే చంపేశారు. ఆ నందమూరి వంశం పాపం ఏమైపోయిందో. నేను మహనీయుడైన కుటుంబం నందమూరి అంటే ఎంత ఇది, అది పోయి లాస్ట్కి ఏమవుతుందే? నారావారి చూసి అమరావారా? నారా హమారా. ఏ నందమూరి హమారా అనొచ్చుగా, నారా హమారా అంటే